India's top AI University లో బీటెక్ with education loan, 100% placement only in Presidency University, Bangalore. ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల బంద్కు సంబంధించి రాజుకున్న వివాదం ఇప్పుడు చినికి గాలివానగా మారుతోంది. దీని వెనక కుట్రకోణం పక్కాగా ఉందని జనసేన నాయకులు నమ్ముతున్నారు. మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా దీనిపైన ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. అసలు ఎక్కడి నుంచి ఈ సమస్య ప్రారంభమైంది, పరిష్కారం ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? నేరుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, ఏంటి గవర్నమెంట్లో ఉన్నారు కానీ ప్రభుత్వం పైన కుట్రలు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది అనేది, పైగా ఇండస్ట్రీలో కూడా చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లేఖ ఒక బాంబులా తాకింది. ఇండస్ట్రీ మొత్తం ఊగిపోతున్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది, పరిణామాలు ఏంటి? అంటే అలా కాదండి. ఇప్పుడు మేమైతే ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఈవెన్ తో మా నాయకుడు అదే ఇండస్ట్రీ బేస్డ్ గా ఉండి అక్కడి నుంచి ఎదిగిన వ్యక్తి. సో ఇండస్ట్రీలోని ఏం జరిగినా కూడా తెలుస్తుందండి, ఫాస్ట్ గానే తెలుస్తుంది. అయితే మా నాయకుడు ఆ ఇండస్ట్రీ అదొక్కటే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా బ్రహ్మాండంగా ఉండాలి, బాగా బతకాలి, ఒక వ్యవస్థ బాగా బతకాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటిది ఆ ఇండస్ట్రీలోని జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆయన దృష్టికి వచ్చిన తర్వాత చూసినప్పుడు, ఆ గతంలో కూడా ఇండస్ట్రీ పెద్దలందరినీ అవమానించడం, ఇండస్ట్రీని కుదేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం, కేవలం ఒకటి అరా వ్యక్తుల్ని హైలైట్ చేసుకుంటూ వ్యవస్థని చేసే దిశగా వెళ్ళినప్పుడు ఆయన చాలా గట్టిగా మరి ప్రతిఘటించారు, స్టాండ్ అయ్యారు, అన్ని కూడా ఇబ్బంది పడ్డారు, స్టాండ్ అయ్యారు, అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత చాలా సానుకూలంగానే స్పందించారు, సానుకూలంగా పూర్తిగా సపోర్టివ్ దిశగా వెళ్ళారు. అయినా కూడా when it comes to ఆయన సినిమా వచ్చే టైంకి ఈవెన్ గవర్నమెంట్ ఉన్నా కూడా రకరకాల రావటం అనేది ఒక అది కుట్రకోణంగానే ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థాయికి, డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇండస్ట్రీ ఆయనని పిలిచి సన్మానం చేయాలి, ఆయనకి ఒక సత్కారం చేయాలి. గెలిచిన తర్వాత ఈ స్థాయిలో ఉన్నందుకు, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసినందుకు ముఖ్యమంత్రిని అభినందించవచ్చు, మర్యాదపూర్వకంగా కలవచ్చు, కానీ ఇండస్ట్రీ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకు సినిమా ఇండస్ట్రీ తెలిసి తెలియని తనంతో చేస్తుందా, ఇంటెన్షనల్గానే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా పవన్ కళ్యాణ్ గారితో? ఆయన లేఖ చూస్తే మొత్తం అన్ని అంశాలు ప్రస్తావించారు ఆయన. ఒక అంశం ఇంతవరకు ఎదగాలంటే నిజంగా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే మన కుటుంబం నుంచో మన మన వ్యవస్థ నుంచో ఒక వ్యక్తి ఎదిగినప్పుడు డెఫినెట్ గా ఆ వ్యక్తిని తీసుకొచ్చి గౌరవించుకోవడం అనేది సన్మానం చేసి గుర్తించి గౌరవించుకోవడం అనేది ప్రతి ఎక్కడైనా ఏ చిన్నదైనా ఒక చిన్న ఉన్న వ్యక్తులు కూడా చేస్తారు, అది కామన్. దాని గురించి ఏమి ఎవరు చెప్పాల్సిన పర్లేదు, ఏమి లేదు. అయితే కొన్ని విషయాల్లోని ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నాయి, అవి మాకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే మా బాస్ కూడా అందులో వ్యక్తే కాబట్టి. సో మరి అవి చూసుకుంటే బేసిక్ ఫండమెంటల్స్ కూడా మిస్ అయ్యే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో కొంత ఉందనేది అర్థమవుతుంది. సో ఇదంతా కూడా ప్రక్షాళన చేసి ఆ వ్యవస్థని గాడిలో పెట్టి తద్వారా వ్యవస్థల్నే సపోర్ట్ చేసి వ్యవస్థల్ని చేయడం వల్ల అందులో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న కామన్ వ్యక్తి కూడా లబ్ధి పొందేటట్టు చేయాల్సిన దిశగా మా నాయకుడు వెళ్ళటం జరుగుతుంది. ఇది బయటికి తేలుతున్న కొన్ని విషయాల్లో, అంటే మీరు ఇప్పుడు ప్రస్తావించిన విషయం అది ఒక బయటికి తేలుతున్న విషయం అంతే. కానీ పవన్ కళ్యాణ్ గారు రాసిన దానిలో ఎక్కువ మంది ప్రేక్షకులు, ముఖ్యంగా సినిమా థియేటర్కి వెళ్ళాలనుకునే ప్రేక్షకులు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన రేట్స్ గురించి, పార్కింగ్ ప్రైసెస్ గురించి, అన్నిటి గురించి ప్రస్తావించారు. థియేటర్ల నిర్వహణ, ఆ లెటర్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిందా లేదంటే ఆయన సీఎం ఆయన ఆఫీస్ నుంచి వచ్చిందా అనేది పక్కన పెడితే, రేజ్ చేసినటువంటి అంశాలపైన మాత్రం టోటల్ అటెన్షన్ ఉంది. వాటిపైన యాక్షన్ స్టార్ట్ అయినట్టేనా, గవర్నమెంట్ చర్యలు మొదలు పెడుతుందని అనుకోవచ్చా? సింగిల్ థియేటర్స్ దగ్గర నుంచి మల్టీప్లెక్స్ల వరకు ఆయన దృష్టికి ఆయన అందులో భాగమే, దీంట్లో భాగమే. నార్మల్ గా మీరు చూసారు ఈ 10 నెలలు 11 నెలలు కూడా ఆయన ఏదైతే శాఖలు తీసుకున్నారో ఆ శాఖల మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని అనేక మందితో కలిసి ఆయన దగ్గరికి వచ్చిన ఇష్యూస్ అన్నిటిని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి దాని మీద అనేకమైన చర్చలు జరిపి చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా కొన్ని వాటిలో ఆయన శాఖల్లో కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఏనుగులు వచ్చాయి అందరిని చంపేస్తున్నాయి, అలా ఏదన్నా
వైర్ పెట్టేద్దాం, కరెంట్ పెట్టేద్దాం, అది ఇంకొకటో, ఇవన్నీ కూడా మనం అనేకమైన చూసాం. కానీ ఆ ఏనుగుల్ని ఎలా చేయాలి దాని మీద ఆయన దృష్టి పెట్టి కర్ణాటక వెళ్ళి అక్కడ ఆ ఏనుగుల్ని తీసుకొచ్చి అవన్నీ చేశారంటే ఎంత శ్రద్ధగా చేస్తారో ప్రతి విషయం కూడా. అలాగే ఈ వ్యవస్థలో ఏదైతే సినిమా ఫీల్డ్ లో, ఆ సినిమా ఫీల్డ్ లో ఉండే సమస్యలు కానీ, దాని అడ్వాంటేజ్లు కానీ, దాని లోపాలు కానీ, అవి ఎలా ఎక్కడ కరెక్ట్ చేయాలనే దాని మీద పూర్తి అవగాహనతో ఉన్న వ్యక్తి. అందుకనే ఈ రోజు ప్రస్తావించిన ప్రతి ఒక్క అంశము కూడా ప్రతి ఒక్కరు హర్షించదగ్గ అంశాలే. ఆయన ఒక్కసారి ప్రస్తావించారంటే అది ఆయన ఊరుకున్నట్టు కాదు, ఈ రోజు రేస్ చేస్తున్నట్టు కాదు, దాని మీద వర్క్ చేస్తున్నట్టు. ఇది ఈవెన్ ఆయన డైరెక్ట్ గా ఆయన మంత్రి కాకపోయి ఉండొచ్చు, లేదా మా జనసేన ఎమ్మెల్యే దానికి మంత్రి అయి ఉండొచ్చు, లేదా మీకు తెలుసు ఈ జనసేన ఎమ్మెల్యే అవనండి, టీడీపీ ఎమ్మెల్యే అవనండి, బీజేపీ ఎమ్మెల్యే అవనండి, ఎవరైనా సరే ఆయన ఒకే విధంగా ఆయన రెస్పాండ్ అవుతారు, రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పాండ్ అవుతారు, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడతారు. ఏదైనా సరే ఆయన ఇప్పుడు ప్రస్తావించిన ప్రస్తావన ఆల్రెడీ వర్కింగ్ స్టేజ్ లో ఉన్నట్టే. డెఫినెట్ గా అందులోంచి బెస్ట్ రిజల్ట్స్ ని బెస్ట్ ఇవి వస్తున్నాయి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. ఇది కాకినాడ నుంచి, కాకినాడ కేంద్రంగా, ఈస్ట్ గోదావరి కేంద్రంగా ఇదంతా జరిగింది. అక్కడ 70-80% థియేటర్లను గుప్పెట్లో పెట్టుకుని రాజకీయ కోణం కూడా ఉందంటున్నారు. ఎందుకంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ జనసేన పార్టీ వర్సెస్ ద్వారంపూడి, ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ జనసేన వర్సెస్ ద్వారంపూడి కాదండి, జనసేన అనేది ఆకాశం, ద్వారంపూడి అనేవాడు నిలబడి ఆకాశం మీద ఉమ్మేసుకుంటుంటాడు, ఎప్పుడు ముఖం మీద పడుతుంటది, అయినా కూడా సిగ్గు ఉంటుంది. కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది థియేటర్ని కంట్రోల్ చేయడంలో. ఆయన ఉన్నాదా లేదా అనేది నాకు అయితే తెలియదు, కానీ ఉంటది, డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే ఎంతసేపు ఆకాశం మీద ఉమ్మేయడానికి ట్రై చేస్తా ఉంటాడు, అది ఆయన నెత్తి కృత్యం. ఆయనకి ఎన్నిసార్లు ఇచ్చేసినా కూడా ఆయనకి సిగ్గుండదు, డెఫినెట్ గా ఉంటది. ఒకవేళ లేకపోయినా ఉంటదని నేనైతే నాది పర్సనల్ గా తీసుకుంటే, ఒకవేళ లేకపోయినా ఉన్నదని ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఇంకో పని ఉండదు, ఇదే పని. ఇంకొకటి, ఆ నలుగురు ఇండస్ట్రీలో వేరే ఏ సమస్యలు వచ్చినా ఆ నలుగురు గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈ సమస్యలో కూడా ఆ నలుగురు ఉన్నారనేటువంటి చర్చ. ఏంటి దీనిపైన కందుల దుర్గేష్ గారు డైరెక్ట్గా హోంశాఖ సెక్రటరీతోనే మాట్లాడారు, దీనిపైన ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పని. ఆ నలుగురు పాత్ర ఏంటి? ఇంత గట్టిగా జనసేన నాయకులు కానీ మంత్రులు కానీ చెప్పడానికి రీజన్ ఏంటి? ఇండస్ట్రీ అంటే ఆ ముగ్గురు, ఆ నలుగురు, ఆ ఐదుగురు కాదండి. మేము చాలా క్లారిటీగా లెటర్లో కూడా ఉన్న, బయటకు కూడా మా బాస్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇండస్ట్రీ అంటే ఒక సమూహం. ఆ సమూహాన్ని ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు చేతుల్లో పెట్టుకునే వ్యవస్థల్ని మేమేమి ప్రోత్సహించాం. అందుకే అన్నాం, ఎవరో ఒక వ్యక్తిగతంగా ఒక్కలే వస్తే మేము ఈసారి నుంచి కన్సిడర్ చెయ్యం. 100% పూర్తిగా అందరూ కలిసికట్టుగా అసోసియేషన్ ద్వారా వస్తేనే మేము కన్సిడర్ చేస్తాం అనడానికి అర్థం ఏంటంటే, వ్యక్తులని తగ్గించి వ్యవస్థను పెంచడం అనేది అర్థమవుతుంది. దీంట్లో అందరికీ తెలిసిన విషయమే, డెఫినెట్ గా ఆధిపత్య పోర్లని, ఆధిపత్యం అనేది ఆధిపత్యం కూడా గుత్తాధిపత్యానికి ఆస్కారం లేకుండా వ్యవస్థల్ని తయారు చేయడం, వ్యవస్థల్ని పెంచడం అనేదే మా అభిమతం, మా కూటమి ప్రభుత్వం ఒక టార్గెట్ అండి, అందులో డౌటే లేదు. ఒకవేళ ఏమైనా ఆ నలుగురు, ఆ ముగ్గురు, ఆ ఇద్దరు, డెఫినెట్ గా వాళ్ళకు ముందు నుంచి తెలుసు మా నాయకుడు ఒక ఇదేంటనేది. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మేము ఎంత టోల్ అయినా సరే, ఎక్కడ వరకు వెళ్ళినా సరే, ఒక్కసారి ఆయన నమ్మిన సిద్ధాంతం క్లియర్. ఇది మీరు ఎక్కడన్నా డిబేట్ పెట్టుకోండి, వ్యవస్థల్ని పెంచుతున్నాం అంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక వ్యక్తిని, వ్యవస్థల్ని నాశనం చేసి ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులతో ములాఖాతులు చేసుకొని షేర్లు తీసుకొని అక్కడతో అలాగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈవెందో సొంత వ్యక్తులున్నా, బయట వ్యక్తులున్నా, అందరూ కూడా ఎవరైనా సరే వ్యక్తి కన్నా వ్యవస్థ పెద్దది, వ్యవస్థ ఇంపార్టెంట్ అని నమ్మే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. సో 100% వ్యవస్థల్ని బలోపేతం చేసేటప్పుడు ఆ వ్యక్తులు ఎవరన్నా ఉంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కానీ ఒకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న డిస్కషన్ కూడా ఏంటంటే, అప్పుడేమో గవర్నమెంట్ టికెట్ల విషయంలో ఎలా ఇన్వాల్వ్ అయ్యిద్దని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇండస్ట్రీని చెప్పు చేతుల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికారం వచ్చిన తర్వాత అని విమర్శలు, ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఏం చెప్తారు దీనికి? డబుల్ స్టాండర్డ్స్ లేదా డ్యూయల్ వర్డ్స్, రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారు. పనికి మాలిన పేరు నాని ఉంటాడు కదండి, పనికి మాలిన పేరు నాని ఆడేదో మాట్లాడుతుంటాడు యూస్లెస్ పిల్ల, ఆడితో మాట్లాడడానికి కాదు. కానీ నేనేమంటానంటే ఇండస్ట్రీని గ్రిప్ లో పెట్టుకోవడం కాదండి, ఇండస్ట్రీని దోచుకుంటే దాన్ని అడ్డంకి వేయడం, దోచుకోకుండా అడ్డంకి వేసి ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం అనే దాని మీదే మేము దృష్టి పెట్టాం. కానీ ఇండస్ట్రీని గ్రిప్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరే ఇప్పుడు అన్నారు ఇండస్ట్రీని ఆ నలుగురు గ్రిప్ లో పెట్టుకున్నారా? మరి డెఫినెట్ గా ఎవడో ఒకడో ఇద్దరు ముగ్గురు ఉంటే డెఫినెట్ గా మేము 100% వాళ్ళ చెర నుంచి విడిపించాలి కదా ఇండస్ట్రీని. సో ఫర్దర్గా ఏంటి మరి? ఇండస్ట్రీ వైపు నుంచి రిప్రజెంటేషన్ వస్తుందా? ప్రభుత్వం వైపు నుంచి చాలా నియామకాలు చేయాల్సినవి కూడా ఉన్నాయి. నంది అవార్డ్స్ నవంబర్లో ఇస్తామన్నారు, ఎఫ్డీసీకి చైర్మన్ అయ్యలేదు. ఇంకా ఈ రెండింటి మధ్య ఒక సయోధ్య అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఈ లోపు ఇది ఒక తుఫాన్లా స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ ఫాలోస్, అంతేనా? ఎవ్రీథింగ్ ఫాలోస్, అప్రాపరేట్ టైంలోని అన్ని జరుగుతాయండి. అది ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి. ఆయనతో పాటు మా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా అప్రాపరేట్ టైంలో బయటికి మరి అనౌన్స్మెంట్లు అవుతాయి ఒకటిగా. డెఫినెట్ గా అన్ని కూడా ప్రాపర్ గా అవుతాయి. రైట్. థ్యాంక్ యూ సుందర విజయ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో థియేటర్లకు సంబంధించి రాజుకున్నటువంటి వ్యవహారాల వెనక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. దానికి కొన్ని ఆధారాలు కూడా ఉండబట్టే జనసేన నాయకులు, మంత్రి కందులు దుర్గేష్ నేరుగా హోమ్ సెక్రటరీతో మాట్లాడారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇండస్ట్రీని కంట్రోల్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తగిన ప్రణాళికతోనే ముందుకు అడుగు వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కార్యాలయం రిలీజ్ చేసినటువంటి లేఖలో ప్రేక్షకులని కేంద్రంగా చేసుకునే అనేక అంశాలను ప్రస్తావించారు. కాబట్టి వాటి అన్నిటికీ పరిష్కారాలు ఇస్తారని సుందర విజయ్ కుమార్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.